పాతాళంలో పడిన ధనవంతుడు ఒక్క చిటికిన వేలు బొట్టు కోసం అల్లాడిపోతున్నాడు. ఎంత వేతన స్థలమో ఇప్పుడు మీరు ఆలోచించండి. పాతాళంలో పడిన ధనవంతుడు కనులెత్తి అబ్రాహాము రొమ్మున అనుకున్న లాజరును చూసినప్పుడు, అయ్యో అబ్రాహాం గారు, తండ్రి అయిన అబ్రాహామా, అయ్యా నాకు వేదన తట్టుకోలేకపోతున్నాను, ప్లీజ్ అండి ఒక్క నీటి బొట్టు పంపించండి అని అడిగాడే. అదే లాజరును పంపించమని అడిగిన అబ్రాహాం అంటాడు, అయ్యా అది కుదరదు, భూమి మీద ఉన్నప్పుడు ఎలా బతికావు నువ్వు? నీకు ఇష్టమైనట్టుగా సుఖపడ్డావు. పాతాళంలో ఎవరు పడతారు చెప్పండి? ఇప్పుడు చెప్పండి, పాతాళానికి ఎవరు వెళ్తారు? దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టి నీ ఇష్టాన్ని జరిగిస్తున్నావు చూడు, తప్పకుండా నువ్వు నరకానికి వెళ్తావు. గుర్తుపెట్టుకో, మర్చిపోకు. ఎందుకు? దేవునికంటూ ఒక ఇష్టం ఉంది, దేవునికంటూ ఒక అభిప్రాయం ఉంది.